కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతన్నలు కన్నెర్ర చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. రైతులని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. అబద్ధాలతో అందరం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి, అబద్ధాల పునాదుల మీద ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి, సరే నువ్వు సీఎం అయినావు, ఇప్పటికైనా ఈ ఏడాది పాలనలో నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ కూడా మరి తుంగలో దొక్కకుండా ఈ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలి. రైతు భరోసా వెంటనే 12,000 కాదు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏడాది పాలనలో 100 రోజులలో అన్ని హామీలు కూడా అమలు చేస్తా అని చెప్పి 100 రోజులలో రైతు భరోసా కానీ, ఆసరా పెన్షన్ కానీ, కేసీఆర్ ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పి వాటన్నిటిని కూడా ఇవాళ ఎగగొట్టి రైతు వెన్నుపోటు పడిచి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతు భరోసా 12,000 కాదు, మేము 10,000 ఇస్తే 12,000 అని ఇలా ప్రకటించిన. గతంలో వరంగల్ డిక్లరేషన్ లో 15,000 అన్నావు కదా, ఆ 15,000కు 15,000 ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాటం